మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు మాలామాదిగ వర్గీకరణ అన్నారు. ఇది మాలామాదిగ వర్గీకరణ కాదు, ఎస్సీ వర్గీకరణ. అంటే షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి కులాలన్నిటి మధ్య వర్గీకరణ. సో ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాము, రోజు మీడియాలో చూస్తూ ఉన్నాము, రకరకాల చర్చలు వింటూ ఉన్నాము. వర్గీకరణ చేయాలని కొంతమంది, చేయొద్దని కొంతమంది, ఇది మాలమాదిగల పంచాయతీ అని కొంతమంది, ఇట్లా ఎవరికి వారుగా దీన్ని మాట్లాడుతూ ఉన్నారు, విశ్లేషణ చేస్తూ ఉన్నారు. కానీ ఈ అంశమంతా ఎప్పుడు వచ్చింది? పోయిన ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పేసి ఒక తీర్పునిచ్చిన తర్వాత ఈ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అందులో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఈ ఎస్సీ వర్గీకరణ మీద చర్చ జరుగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ ఉద్యమాల పేరు మీద, లేకపోతే ఈ 30 ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తున్నాం అనేటోళ్ళు కావచ్చు, లేకపోతే రకరకాల సభలు పెట్టిండ్రు, ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ మీద స్పష్టతను ఇవ్వలేకపోతున్నారు. అంటే దీనివల్ల సమాజంలో ఒక స్పష్టత లేదు, దళితుల ఉన్నటువంటి 59 కులాలలో స్పష్టత లేదు, మాలమాదిగ కులాలలో స్పష్టత లేదు. ఇది ఇలా ఈ సమస్యను పరిష్కరించవలసినటువంటి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా దీన్ని ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించి, ఈ ఒక తాంబూలం ఇచ్చినాము మీరు తనుక చావండి దళితుల మధ్య ఈరోజు ఒక విచ్ఛిన్నం చేసేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇలా దళితులకు రావాల్సినటువంటి అనేక ఫలాలు కావచ్చు, అనేక ఇలా అన్ని రంగాల్లో వనరుల్లో వాట కావచ్చు, ఇవన్నీ కూడా పక్కదారి పట్టించి ఇదే అంశం మీద ఇలా చర్చను తయారు చేశారు. ఇప్పుడు రాజకీయంగా కన్నా మీరు రాజకీయంగా ఏంటంటే మాదిగలేమో బీజేపీ, మాలలేమో కాంగ్రెస్, 57 ఉపకులాలేమో ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోతాయి అన్నట్లు మరి చర్చ అయితే జరుగుతుంది బయట. మరి దాని గురించి మీరు ఏం విషయం ఏంటంటే, ఈ బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మిగతా రాజకీయ పక్షాలు ఏవైనా కానీ ఈ సమస్యను పరిష్కారం చేయవలసినటువంటిది రాజకీయ పరిష్కారం జరగాలి అన్నప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పాలి. ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మిగతా పార్టీలు కావచ్చు, వాళ్ళ ఒపీనియన్ ఏందనేటువంటి చెప్పాలి. రెండోది వాళ్ళు కూడా చర్చలు చేయాలి. ఏది ఇంటలెక్చువల్ చర్చలు కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది చర్చలు కావచ్చు. ఇలా అట్లాంటి ఆ వాతావరణం లేకుండా ఇవాళ మెజారిటీ జనాభా ఉన్నటువంటి కుల సంఘాలు ఒక్కొక్క పార్టీకి అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇలా రాజకీయ పార్టీలు అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి. దీన్ని ఓటు బ్యాంక్గా మార్చుకునేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ 57 కులాలు మరి ఎటు గాలస్తాటు పోయే పరిస్థితి లేవు. ఇక్కడ వాస్తవానికి ఇలా సుప్రీంకోర్టు చెప్పింది ఏంది, ఇలా జరుగుతున్నది ఏంది అనేటువంటిది మా యొక్క ఆందోళన. ఇలా ఏదైతే ఈ 57 కులాలు అనేటువంటివి ఇప్పటి వరకు ఈ అన్ని రంగాల్లో కూడా వెనుకబడ్డటువంటి కులాలు, ఈ కులాల యొక్క ఉనికి లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ 2 కులాలు కొట్లాడుకునేటువంటి ఒక నాటకాన్ని తయారు చేస్తూ మిగతా కులాల ఉనికిని లేకుండా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవి ఇలా ఇటు కాంగ్రెసా లేకపోతే బీజేపీ అని కాదు, కోర్టు చెప్పిన ప్రకారంగా ఈ వెనుకబడ్డ కులాలకు ఏం న్యాయం చేస్తారు అనేటువంటిది మా డిమాండ్. ఇలా మాలమాదిగలకు కావచ్చు, రాజకీయ పార్టీలకు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మేము చెప్తున్నటువంటి మా యొక్క డిమాండ్, ఈ 57 కులాల పరిస్థితి ఏంది, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తారా చేయరా, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? ఇప్పుడు మీరు అన్నట్లు వెనకబడినటువంటి కులాలకి న్యాయం చేయడం సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు. కానీ అది ఆ రాష్ట్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ముడిపడి ఉంది. మరి కేంద్రంలోనేమో బీజేపీ పార్టీ ఉంది. మరి ఎంత ఈజీగా ఈ వర్గీకరణ జరిగిద్దంటారా, మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వాలు కూడా ఈ అంశానికి తెరదీయాలనేటువంటి, ఈ అంశాన్ని పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం అవుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా గత సంవత్సరం చూసాము, ఈ దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చి నేను వర్గీకరణ చేస్తా అని హామీ ఇచ్చిపోయిండు. ఇక్కడ దానికి అనుకూలంగా ఇలా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎస్సీ వర్గీకరణను ఈ దేశంలో మొదటగా మేమే అమలు చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్పింది. మరి ఈ చెప్పిన తర్వాత దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే ప్రక్రియ ఎక్కడి నుంచి మొదలు కావాలి, అసలు కోర్టు ఏం చెప్పింది అనే దాని మీద మనము ఇలా ఈ అన్ని ఈ మేధావి సంఘాలు కావచ్చు, లేకపోతే దళిత సంఘాలు కానీ అందరూ కూడా దాని మీద చర్చ చేయాలి. ఎంతో కొంత ఈ దేశంలో వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా
ఒక మూమెంట్ అయితే కేవలం తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. దీనికి అనుకూలంగా అంటే ఈ వర్గీకరణ ముందుకు తీసుకుపోయేందుకు ఫస్ట్ మంత్రుల కమిటీ వేసిండ్రు. మంత్రుల కమిటీ వేసినప్పుడు మేము మా డిమాండ్ చెప్పినాం ప్రభుత్వానికి. మంత్రుల కమిటీ వేయడం వల్ల మళ్ళీ ఈ 2 కులాలే అక్కడ లాబింగ్ చేయడము లేకపోతే వాటి ప్రభావంతో మళ్ళీ మాకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జ్యుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పినాం. ఈ జ్యుడిషియల్ కమిషన్ వేసింది, ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు దానికి కొంత టైం బౌండ్ పెట్టినారు. దానికి అందరు కూడా అభిప్రాయాలు తెలుసుకోమన్నారు. వాళ్ళు కూడా అన్ని జిల్లాల్లో అన్ని కులాల దగ్గర పోయి తీసుకుంటా ఉన్నారు. సో ఈ క్రమం లోపల ఈ రాష్ట్రంలో కొంత మూమెంట్ అయితే జరుగుతూ ఉన్నది. కనీసం పక్క రాష్ట్రంలో ఈ మూమెంట్ కూడా లేదు, అసలు ఏ మూమెంట్ లేదు పక్క రాష్ట్రంలో లేదు. అయితే ఇంకా ఇంకో విషయం కూడా ఏంటంటే ఏదైతే బీజేపీకి వ్యతిరేక పార్టీలు కానీ ఎక్కడైతే బీజేపీ అధికారంలో లేదో, ఎక్కడైతే బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్నాయో, ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ, అక్కడే ఈ వర్గీకరణ అనే విషయాన్ని తీసుకొచ్చి ఆ వర్గీకరణ అనే విషయంలో అక్కడ ఉన్నటువంటి దళితుల్ని రెచ్చగొడుతున్నారు అంటే ఏం చెప్తారన్నా మీరు? ఇక్కడ అది ఒక రాజకీయ కోణం. ఇక్కడ అంటే ఎక్కడైతే వాళ్ళకి అవసరం ఉన్నదో ఈ దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాలలో బీజేపీ పాలన జరుగుతూ ఉన్నది. ఇవాళ వర్గీకరణ చేయడానికి ఇలా ప్రధానమంత్రి గారు దానికి హామీ ఇచ్చున్నారు. వాళ్ళు చేయాలనుకున్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. దీనికోసం పోరాడుతున్న నాయకులు కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి డిమాండ్ చేస్తూ అక్కడ కూడా పోరాటం చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. కానీ అది కాకుండా దీన్ని ఒక రాజకీయ కోణంలో తీసుకుపోయేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. ఇలా బీజేపీ కావచ్చు, ఇలా కాంగ్రెస్, ఎందుకంటే ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇక్కడ వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పిండు. అన్ని కులాల వాళ్ళకు ప్రాతినిధ్యం దక్కాలని అన్నాడు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో గత ఎన్నికల సందర్భంగా కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిండ్రు. ఈ రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచుతామని హామీ ఇచ్చిండ్రు. సో అందులో భాగంగా వాళ్ళు ఇక్కడ చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. సో మిగతా మరి ఎక్కువ మెజారిటీ స్థానాలు ఉన్నటువంటి పరిపాలనిస్తున్నటువంటి బీజేపీ రాష్ట్రాలు కూడా వాటిని దీన్ని ఆదర్శంగా తీసుకొని చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉన్నది. సో కాబట్టి ఆ దిశగా రాజకీయ పార్టీలు ఆలోచించాలి. కానీ ఏదో ఒక రాష్ట్రం మీద ఫోకస్ చేస్తూ ఇక్కడ గందరగోళ పరిస్థితిని సృష్టించి ఇలా దళితులకు ఒక దిశానిర్దేశం చేయకుండా మళ్ళా దీన్ని కన్ఫ్యూజన్లో పెట్టి దీన్ని మళ్ళా వర్గీకరణ ఒకవేళ అంటే చేసే విధానంలో స్పష్టత లేకపోయినా లేకపోతే దీనిలో చిత్తశుద్ధి లోపించినా మళ్ళీ వర్గీకరణ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ దళితులకు కూడా న్యాయం చేయాలి, ఇందులో అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం చేయాలనేటువంటి దృక్పథం. మీరు అన్నారు కదా సామాజిక న్యాయం అని, సామాజిక న్యాయం జరగాలంటే వర్గీకరణ ఏ విధంగా జరగాలంటారు? ఇప్పుడు నిజంగా ఇక్కడ మీ ద్వారా నేను ఈ సమాజానికి దళిత వర్గాలకు అన్ని రాజకీయ పక్షాలకు నేను ఇలా ఒక సమగ్రమైనటువంటి అట్లా ఎస్సీ వర్గీకరణ ఏంది, ఎందుకోసం ఈ వర్గీకరణ చేయాలి, ఎవరికి నష్టం జరుగుతూ ఉన్నది, ఎవరికి రేపు పొద్దున అన్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది అనే మీద ఒక క్లారిటీ లేకుండా ఇలా ఎవరికి వారుగా రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయడము, రెచ్చగొట్టే విధంగా దళితులకు ఇలా ఈ మాలమాదిగల మధ్య కూడా వైషమ్యాలు తీసుకురావడం, మాదిగలలో కూడా ఒక వర్గము ఒకవైపు ఇంకో వర్గం ఇంకోవైపు ఇట్లా రకరకాల అనుమానాలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక స్పష్టమైనటువంటి ఒక విశ్లేషణ చేసుకుందాం. అసలు సుప్రీంకోర్టు ఇందులో ఏం చెప్పింది, ఇంతకాలానికి ఈ 7 జడ్జీల సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకోవాలి. మొన్న కూడా కొంత మేధావుల చర్చ జరిగింది. ఎందుకంటే గతంలో ఒక మేధావులు కొంతమంది అందరం కూడా ఎస్సీ వర్గీకరణకు మేము మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ దేనికి మద్దతు ఇస్తారు, ఈ ప్రొసీజర్ ఏమున్నది, దీన్ని ఎట్లా చేస్తే దీన్ని మనం కోర్టు తీర్పుకు అనుగుణంగా కానీ లేకపోతే సామాజిక న్యాయం అనే విధంగా మన వర్గీకరణ ఎట్లా చేసుకోవచ్చు అనే దాని మీద ఎవరు క్లారిటీ ఇస్తలేరు. మేధావులు కూడా అదే చెప్తున్నారు, మద్దతు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇట్లా ఏం జరిగితే బాగుంటుంది అనే మీద ఎవరు చెప్తలేరు. ఇలా బీసీ సంఘాల నాయకులు దేశంలో ముఖ్యంగా ఎంతమంది మేధావులు ఉన్నా కానీ నిన్న ఒక 2 రోజుల కింద కూడా దాదాపు 7-8 గంటల పాటు మేధావుల చర్చ అయితే జరిగింది, రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరిగింది. మరి 30 సంవత్సరాల నుంచి కూడా మేధావులు ఇంత చెప్తున్నా కానీ సలహాలు ఇస్తున్నా కానీ మరి వర్గీకరణ ఎందుకు ముందుకు పోతలేదు, ఎందుకు వెనకే ఉంటుంది? ఇక్కడ ఈ అంశాన్ని పరిష్కరించేటువంటి పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. రెండవది, ఈ దేశంలో దాదాపు 25% జనాభా దళితులది.
అవును. ఇప్పుడు దళితులు అంటే ఎవరు, మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము, అసలు దళితులు ఎవరు, ఇందులో ఈ ఉపకులాలు ఏంటి, ఇది మాలమాదిగల పంచాయతా ఏంటిది అనే విషయం చాలామంది కూడా క్లారిటీ లేక అనేక రకాలుగా ఈ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.